సర్వప్రపంచ సృష్టికర్త అయినటువంటి మన దేవాది దేవునికి, మన కన్న తండ్రికి సమస్త కన్నద మహిమ ప్రభావము దేవాది దేవుని అతి ప్రియ బిడ్డలైన మనం అందరి ద్వారా ఈ స్వరము వింటున్నటువంటి మీ ద్వారా పరిపూర్ణముగా కలుగునుగా. అత్యంత శ్రేష్టమైనటువంటి ఈ మంచి దినం ప్రియమైన వారలారా, మీకు శుభమే జరుగునుగాక, మీకు ఆనందమే జరుగునుగాక, మీకు ఐశ్వర్యమే జరుగునుగాక. ఈ దినము మీ హృదయ కోరికలు జరుగునుగాక, మీ అవసరతలు పరిపూర్ణముగా తీర్చిదిద్దబడునుగాక. మీరు ప్రయాణం చేస్తున్నటువంటి ప్రతి ఆశీర్వాదకరమైన ప్రయాణము మీకు కలుగునుగాక. మీరు తలుచుకున్న మంచి కార్యాలు మీకు జరుగునుగాక, మీకు శుభమే జరుగునుగాక. మీ తరతరాల పట్ల మీరు అనుకున్న దీవెనలు పరిపూర్ణముగా జరుగునుగాక. మీ శారీరకమైనటువంటి స్వస్థత పరిపూర్ణముగా మీ శరీరంలో నింపబడునుగాక. సంపూర్ణ దీవెనలో దేవాది దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. ఈ దీవెనలన్నీ మీరు పొందుతుండగా ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఈ దీవెనలు మీ ప్రియమైన వారికి అందరికీ కూడా త్వరగా పంపించాలని, షేర్ చేయాలని ప్రభువు నామము పేరుట మీతో మనవి చేసుకున్నారు. ప్రియమైనటువంటి సోదరి సోదరా, ఈ దినము జీవవచనము మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనము. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన యెడల మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పను. ఇప్పుడు ప్రార్థన పూర్వముగా జీవమగల దేవాది దేవుడు నా ద్వారా పంపించినటువంటి ఈ ఆశీర్వాదాలు మీకు పరిపూర్ణముగా దొరికినవని మీరు నమ్మిన యెడల ఈ ఆశీర్వాదాలన్నీ మీకు 100% దొరుకుతుంది. మీరు ఒక ప్రార్థన పరులు అయితే, మీరు చక్కని మీ ఇంటిలో ఉదయము సాయంకాలము జీవమగల క్రీస్తు నామములో ప్రార్థన చేసి ఉండినట్లయితే మీరు చేసిన ప్రార్థనలన్నీ పరిపూర్ణముగా దేవాది దేవుడు ఆలకిస్తున్నారని, మీరు అడిగిన వాటికంటే ఉన్నతమైన కార్యాలు దేవాది దేవుడు మీ పట్ల చేస్తున్నారని మీరు నమ్మినట్లయితే మీరు అడిగినదన్నీ దేవాది దేవుడు మీకు ఇస్తారు. అది మాత్రమే కాదు, మీరు ఒక మంచి ప్రార్థన పరులు, నమ్మదగిన ప్రార్థన పరులు అయితే మిమ్మల్ని ఎవరి వలనే కృంగతీయడానికి కానీ ఓడించడానికి కానీ అవదు. కారణము, ప్రార్థన ఒక ఇంటిలో ఉండినట్లయితే ఒక వ్యక్తి చేసిన ప్రార్థన ద్వారా ఆ ఇల్లు అంతా దీవించబడుతుంది. జీవమగల దేవుని నామమును పేరుట ఒక ఇంటిలో ప్రార్థన చేసుకుండగా, సర్వమానవ పాప విమోచకుడు క్రీస్తు నామమునందు ప్రార్థన చేసుకుండగా, ఆ ఇంటిలో వినబడిన ప్రార్థన శబ్దము ఆ ఇంటిలో ఉన్న సమస్తమునే పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ఆ ఇంటిలో ఎవరెవరు నివసించినా వాళ్ళందరి మీదే జీవమగల దేవుని సంరక్షణ కలగచేసి శ్రేష్ఠ దీవెనలో నడిపిస్తాడు. నీవు ఆ ఇంటిలో ప్రార్థన పరులుగా ఉన్నంత కాలము ఏ కీడు మీ ఇంటికి జరగడానికి దేవుడు ఒప్పుకోరు. కనుక ప్రార్థనలో అంచులు ఎదిగి ఉన్నతమైన ఒక ప్రార్థన వీరుడుగా, ఒక ప్రార్థన చేసినటువంటి దేవుని కుమార్తెగా మీరు ఎదగాలి. మీరు చేసిన ప్రార్థన మనసార విశ్వాసంతో ప్రార్థన చేయడమే ఆలస్యం. తప్పకుండా మీరు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి మీరు అడిగినదాన్ని దేవుడు ఇస్తాడు. ప్రారంభముగా నన్ను నిలువబట్టి దేవాది దేవుడు పలికిన ప్రతి ఆశీర్వాదం కూడా మీకు దేవుడు కలగ చేస్తాడు. ధైర్యముగా ప్రతి దినం ఉదయం సాయంకాలం ఎక్కువ జాముని ఉదయం లేచి సాయంకాలం దేవుని సన్నిధిలో కూర్చొని చక్కని నడిపించిన విధము అవసరతలన్నీ దేవునితో చెప్తాం. క్రీస్తు యేసు నామములో అన్ని నామముల కంటే గొప్ప నామం జీవమగల క్రీస్తు యేసు నామములో తండ్రితో అడుగుతాం. తండ్రి అడిగినదన్నీ ఇచ్చి దీవిస్తాడు. పరిశుద్ధుడా, ఈ శ్రేష్టమైనటువంటి ఈ కాలమే మాకు మీ మహోన్నతమైన సన్నిధుల నుండి నిన్ను స్తుతించే భాగ్యం ఇచ్చారు. నాన్న, మేము చేసిన ప్రార్థన తండ్రి మీరు ఆలకిస్తున్నారని మేము నమ్ముతున్నారు. మేము మీతో అడిగిన దాన్ని మీరు స్వీకరించి మేము అడిగిన వాటికంటే ఊహించిన దానికంటే అధికమైనటువంటి దీవెనలు ఆశీర్వాదము మా మీదే, మా కుటుంబం మీదే, మా పరిచయం మీదే, మేము వెళ్ళిన ప్రతి స్థలము మీదే, అడుగుపెట్టిన ప్రతి ఇంటి మీదే మీరు కృమరిస్తున్నారని మేము నమ్ముతున్నారు. నాయన, మేము చేసిన ప్రార్థనకి మీరు జవాబిచ్చి సర్వైశ్వర్యములలో సదాకాలము దీవించి
మీ ప్రియ బిడలైన మా ద్వారా ప్రార్థన చేస్తున్న ప్రతి బిడల ద్వారా మీరే కనదా మహిమ ప్రభావాలు పొందుకోమని మా రక్షకుడు ప్రాణనాథుడు యేసుక్రీస్తు పరిశుద్ధ మహిమగల మహానామమును పెట్టి మిక్కిలి వినయంతో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.